నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకేశ్వరం మండలంలో పుష్పూర్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థులకు బహుమతుల అందజేత, మత్తు పదార్థాల వల్ల జీవన నాశనం గురించి స్పష్టమైన సందేశం అందించిన ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ ప్రతినిధులు ప్రజల్లో మార్గదర్శకత్వాన్ని పెంచడం కోసం ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది. క్రోమ్లో పంపించద్దు. అదే వస్తున్నా, ఏది వస్తున్నా అదే క్రోమ్లోకి వస్తున్నా వస్తుంది. అది బ్యాక్ వెళ్ళిపోతున్నా. రాలేదు సార్. అయితే ఈరోజు ఈ సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి మనకు భారత సేవా పురస్కార్ అవార్డు గ్రహీతైనటువంటి డాక్టర్ సాప పండరి గారు దాని గురించి మీకు పూర్తిగా వివరిస్తారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం పుష్పూర్ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల మీ పాఠశాలకు ఇచ్చేయడం జరిగింది. ఫస్ట్ విషయానికి వస్తే, నా పేరు సాప పండరి. నేను ఉత్తర తెలంగాణ రాష్ట్రానికి చైర్మన్ను. అదేవిధంగా మా ప్రతినిధి బామిని మహేందర్ రెడ్డి అని బైసా మండల వర్కింగ్ కమిటీ చైర్మన్. మరి పిల్లలు మీ దగ్గరికి ఎందుకు రావడం జరిగింది అని అంటే, ఈరోజు మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటి చాలా ఉన్నాయమ్మా. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మనకు చాలా ఉన్నాయి. వాటిని మనం సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. మనకు హక్కులు అనేటువంటివి ఉన్నాయి. ఉదాహరణకు సార్ ఒకటి మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చేస్తూ ఉంటే అనుకోకుండా సూత్రం తప్పుపోతా ఉంటే లెక్క ఆన్సర్ అనేటువంటి తప్పుపోతుంది. కాబట్టి మీరు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉంది. సార్ ఇది తప్పు కదా, అలా ఎలా అవుతుంది అనేటటువంటి హక్కు
పిల్లలకు ఉంది, విద్యార్థులకు ఉంది. ప్రాథమిక హక్కులలో మీకు ఏదైనా అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. గ్రామం మీద ఎక్కడన్నా అవకతవకలు జరిగితే కూడా వాటి మీద మనం క్వశ్చన్ చేయొచ్చు, సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, సమాధానం రాబట్టే వరకు మనం కృషి చేయొచ్చు. మనకు అన్ని రకాల హక్కులు అనేటువంటిది రాజ్యాంగం కల్పించింది. కానీ మనం ఏమవుతున్నామంటే వెనుకబడిపోతున్నాం. మానవ హక్కులు ఉన్నాయి, బాలల హక్కులు ఉన్నాయి, విద్యా హక్కు ఉంది, రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి ఎన్నో హక్కులు ఉన్నాయి. ఇప్పుడు బాల్య వివాహాలను అరికడదాం. మా హక్కులలో బాల్య వివాహాలు అరికడతాం. ఆల్రెడీ ఒకటే మొన్ననే ఆపేసాం. మా దగ్గరనే ఒక వివాహం జరుగుతుంది, ఇంకో 2 నెలలు అంటే ఒక వివాహాన్ని ఆపేయడం జరిగింది. కనీస వయసమ్మా అంటే ప్రభుత్వం నిర్ణయించింది ఏంది, అమ్మాయిలకైతే 18, అబ్బాయిలకైతే 21 అని. కానీ ఆ అమ్మాయి పాపం 12 years 7th క్లాస్ ఒక దగ్గర ఎక్కడో ఆ అమ్మాయికి పెళ్లి, అబ్బాయి వచ్చేసి కూడా 17 years పిల్లవాడే. కాబట్టి దాన్ని నేను మా తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ రోజు తల్లిదండ్రుల సమక్షంలో ఇది కరెక్ట్ కాదు, అనవసరమైన ఖర్చులు చేసుకొని మధ్యలో ఆపుకోకండి, మధ్యలో ఆపి పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని చెప్పేసి మేము అరికట్టేసాం. బాల్య వివాహాలను అరికట్టేటటువంటి హక్కు మనకు ఉన్నది, మీకు కూడా ఉన్నది. బాల కార్మికులు చిన్న చిన్న పిల్లలు సైతం ఎక్కడనో హోటళ్లను ఇంకెక్కడనో పనులు చేస్తున్నారు. వాళ్ళకు మీరు చూస్తే మీ హెడ్ మాస్టర్ గారికి వచ్చి చెప్పండి, సార్ అక్కడ ఒక పిల్లవాడు సార్, చాలా చిన్న పిల్లవాడు సార్, మేకలు మేపుతున్నాడు సార్, ఆవులు మేపుతున్నాడు సార్, బర్రెలు మేపుతున్నాడు సార్ అని అంటే సార్లు వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పి స్కూల్లో అడ్మిషన్ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లవాడికి బాల కార్మికుడు పిల్లవాడికి పనిచేసేటటువంటి హక్కు లేదు, చదువుకునేటటువంటి హక్కు మాత్రము ఉన్నది. కాబట్టి అప్పుడు మీ యొక్క ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు. చెప్పినా వినకపోతే ప్రభుత్వ దృష్టి తీసుకపోతే ప్రభుత్వము అతన్ని ఎక్కడికి ఏదో ఒక హాస్టల్ వేసి చదివిస్తుంది. అప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు పిల్లలు. మరి ఈ రోజు ముఖ్యంగా వచ్చిన దానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ రోజు ప్రత్యేకంగా వచ్చింది ఏంటి, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఆత్మహత్యలను నివారిద్దాం. అమ్మ మాదక ద్రవ్యాలు గంజాయి, బీడి, సిగరెట్, తంబాకు, కొకైన్, వైట్నర్ ఇవన్నీ వ్యసనాలమ్మా. ఇవి చెడ్డ అంటే వ్యసనాలు అంటే దురలవాట్లు. ఈ దురలవాట్లకు మనం లోన్ కావడం వల్ల సార్ మాకెక్కడ ఉన్నాయి సార్ అలవాట్లు, సరే మీకు లేవు, ఏ ఒకరో ఇద్దరు ఉండి ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సరే వాటికి మనం దూరంగా ఉండాలి. ఒకరిద్దరే ఒక్క వాళ్ళ లెసన్ ముందు ఫస్ట్ చదువుకోవాలి, చదువుకున్న తర్వాతనే మీకు చెప్పగలుగుతారు. అంటే మీకంటే ఎక్కువ కష్టపడేది ఎవరు? ఉపాధ్యాయులు. అంటే వాళ్ళ జీవితాన్ని కరిగిస్తూ మీ జీవితంలో వెలుగు నింపుతున్నారమ్మా. అవునా కదా? కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి, లేదు అంటే అవునా కదా? అటువంటి వారు ఉపాధ్యాయులు. అలాగే మన అమ్మ నాన్న అయితే ఎటువంటి కష్టాలు పడతారో అవన్నీ మనం ఇప్పుడు పాట రూపంలో విన్నాం. ఉపాధ్యాయుల గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. మనం ఎప్పుడు ఎవరిని మరచినా కానీ తల్లిదండ్రిని అలాగే మన గురువుల్ని ఎప్పుడు కూడా మరవకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మా గురువే కదా, అప్పుడుండే ఇప్పుడు లేడు కదా, అప్పుడుండే ఇప్పుడు లేడు కదా అన్న మాట కాదమ్మా. ఎప్పుడున్నా కానీ గురువు గురువే. ఓకే, రామరెడ్డి సార్ ఉన్నాడు పుష్పూర్లో రామరెడ్డి సార్ ఉన్నాడు, తెలుసా ఎవరికన్నా? రామరెడ్డి సార్ ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు మాకు సారు, మేము ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు మాకు సారు. కానీ ఇప్పటికీ మేము రామరెడ్డి సార్ని మర్చిపోలేదు. ఇప్పటికీ పుష్పూర్కి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు, ఇట్లా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కలుస్తూ మాట్లాడుతూనే పోతాం. ఎంతైనా గురువే. రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు అతను రిటైర్డ్ అయిపోయి కూడా దగ్గర 10-15 సంవత్సరాలు అవుతుందండి. అయినా కానీ గురువును మరవలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గురువులు ఎక్కడున్నా సరే కలిసినప్పుడు మాట్లాడడం తప్పు కాదు. కొందరు ఏం చేస్తారంటే, అరే సార్ వస్తున్నారు ఇక్కడ ఉంటే ఏమంటాడు అని చెప్పేసి సార్ ఇట్లా వస్తే అట్లా ఉరుకుతారు. అవునా?
రుకుతారా లేదా? ఎవరు ఏమన్నారు, ఎవరు ఏమన్నా కూడా మీ చెడు కోసం చెప్పేవారు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ మీ మంచి కోసం చెప్పేవారే. కాబట్టి అన్నీ మీరు స్వీకరించి ఇంకా మీ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి కార్యక్రమం మరి మన మండలంలో నేను ఇంతకుముందు ఇదే మండలంలో పనిచేసిన కొన్ని విలేజ్లలో విపరీతంగా ఒక మన ఊళ్ళోనే ఒక కాంప్లైంట్ వచ్చిందని చెప్తున్నాడు. మరి విపరీతంగా మరి ఎక్కడి నుంచి అలవాటు అవుతుంది అంటే మీ పెద్దోళ్ళ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 6వ తరగతి పిల్లలకి వెళ్ళి గర్భవతులు స్టార్ట్ చేస్తుంది. ఆ గర్భవతుల కాడికి వెళ్ళి స్టార్ట్ అరే నేను ఇంతరాయను మరి మీరు గర్భవతి కూర్చునేటప్పుడు గర్భదశ మిమ్మల్ని కొడతాడా? నేను ఒక హిందూనే, కూర్చునేటద్దని అంటలేను, కూర్చునేటు మరి పోనీ ఎంజాయ్ చేస్తున్నాం సార్ అని అంటున్నాం. 60 చేయాల్సింది 20 వేయాల్సింది 60 వేయాలి. 60లో కుట్టుడు ఎగిరిననుకో గర్భవతి కాడ తిరుగుతారు, అది ముట్టోడ సాధారణ కాడే కూర్చున్నాం అంట. ఎగురుంది తప్పలేదు, కానీ ఎటు పోతున్నది మీ వ్యవస్థ అంతా ఆ 6వ తరగతి పూర్వంలో గంట కూర్చుని పెట్టేసి అరే వాళ్ళు ఆ గర్భవతులు ఫుడ్ తాగారు మనం ఇంత తాగుతారు అంటే ఇప్పటి నుంచి అలా పోటీ మన నెక్స్ట్ వాళ్ళు 20,000 అడిగి ఏదైతే మనం 30,000 అడిగేది. మీ ఏజ్ ఎంత, మీ కథ ఎంత, ఎటు పోతుంది మన వ్యవస్థ అంటే రేపు అంటే మన హిందూ వ్యవస్థ నేను అట్లాంటి వచ్చింది. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ నాన్నలు వాళ్ళు పొద్దున్న కష్టపడి వచ్చి కావుతుందంటే వాళ్ళు ఆ కష్టాన్ని మర్చిపోగలిగి అవుతుంది. మీరేం చేస్తున్నారంటే అవుతుంది. ఇప్పుడు మీ ఊళ్ళో కూడా ఉన్నాయనే ఉన్నాయి ఈ గంజాయి ఇవన్నీ. నేను అక్కడ మన్మోహన్ రాజు పోయినా నేను రోజు